తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తి కీరవాణి. ఆస్కార్ విన్నింగ్ తోటి ఆయన లెవెల్ మొత్తం అంతా కూడా మారిపోయింది. పెళ్లిళ్ళకి వెళ్ళి పాడుకునేటువంటి వాళ్ళు అనేటువంటి ఒక హీనమైన వాక్యాన్ని, ఆరోపణని కీరవాణి చేస్తారు అంటే నేనే నమ్మలేకపోతున్నాను. ప్రవస్తి, ఇస్ దట్ రైట్? యా సార్, ఎవరు నమ్మరు. ఆఫ్ కోర్స్, ఐ మీన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్ యాజ్ అ సింగర్. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ కానీ, ఆయన ఆస్కర్ అవార్డ్ విన్నర్ ఆయన. సో అలాంటి ఆయన మీద వేసే రీజన్ అయితే నాకేం లేదు. నేను జరిగింది చెప్పాను అక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలాంటి పర్సనల్ గ్రడ్జ్ లేదు. అది కూడా అనుకుంటున్నారు ఆయన మీద ఏమైనా ఉందేమో, అందుకే ఇలా చెప్తుంది ఈ అమ్మాయి అని. నాకు అలా ఏం అవసరం లేదు పెట్టుకోవడానికి అంత పెద్ద వాళ్ళ మీద. సో అక్కడ జరిగింది ఏంటంటే, ఇలా మ్యూజిక్ రౌండ్ అని చెప్పాను కదా, మ్యూజిక్కి సంబంధించిన ఏదో క్వశ్చన్ ఎస్పీ చరణ్ సార్ అడిగారు జడ్జెస్ని. సో ఆ విషయంలో సార్ ఇలా మాట్లాడారనమాట. ఆయన ఒపీనియన్ చెప్పారు. ఇలా వెడ్డింగ్ షోస్లో పాడేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, ఒకవేళ నాకు డిస్గస్టింగ్ అనిపిస్తుంది అని అయితే చెప్పారు, అసహ్యం అని. సో ఇది మళ్ళీ నా ఒపీనియన్ అని కూడా చెప్పారు ఆయన. ఓకే, ఆయన ఒపీనియన్ అయితే రియల్లీ వీ షుడ్ రెస్పెక్ట్ హిస్ ఒపీనియన్. అంటే ఆయన ఆ మాట అనేటప్పటికీ నువ్వు వెడ్డింగ్స్కి వెళ్ళి పాడావు అనే విషయం ఆయనకు తెలుసు. చూసారు కొన్నిసార్లు. ఓకే, చూసారు. సో ఒపీనియన్ అయితే ఐ టోటలీ రెస్పెక్ట్ దట్, బికాజ్ అంత పెద్ద ఆయన నా ఒపీనియన్ చెప్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒకసారి మీరే ఆలోచించండి, మీరేమైనా చేసి అది నచ్చకపోతే నాకు నచ్చలేదు అనడం వేరు, బట్ ఇఫ్ యూ డిడ్ సంథింగ్, మీరు అసలు మనుషులే కాదు, మీరు ఇది కాదు అని అనడం ఇట్స్ అన్ ఇన్సల్ట్. ఎగ్జాక్ట్లీ. సో నాకు అది ఒపీనియన్ కంటే ఒక ఇన్సల్ట్ అని అనిపించింది. అండ్ సునీత గారు అన్నారు, నేను పక్కనే ఉన్నాను, మరి నేను కూడా వెడ్డింగ్స్లో పాడాను, నేను ఫీల్ అవ్వాలి కదా అని. సో అది ఆవిడ టాలరెన్స్ లెవెల్ ఏమో, ఇది నా టాలరెన్స్ లెవెల్. నేను నా ఒపీనియన్ చెప్పాను. సో దాని మీద మీరు కామెంట్ చేయలేదు. సో నా ఒపీనియన్ నేను చెప్పాను, నా టాలరెన్స్ ఇంతవరకు. సో నాకు అది ఇన్సల్ట్ లానే అనిపించింది, అందుకే నేను చెప్పాను. సో అంతేగాని ఇంకేం రీజన్ దానికి కీరవాణి సార్ సింగింగ్లో అయితే ఎలాంటి నెగిటివ్ ఇవ్వలేదు నాకు కామెంట్స్లో. సో దాని పరంగా ఐ హ్యావ్ నో గ్రడ్జ్ ఆర్ నథింగ్ అగెయిన్స్ట్ హిమ్, ఐ స్టిల్ రెస్పెక్ట్ హిమ్. కానీ ఇది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది కమింగ్ ఫ్రమ్ సమ్మన్ లైక్ హిమ్. సో అందుకే నేను చెప్పాను అంతే.